వే బ్యాక్ 1911లో 1911వ సంవత్సరంలోనే అప్పట్లో ఏంటంటే ఇండస్ట్రియలైజేషన్ జస్ట్ స్టార్ట్ అయింది. పాపులేషన్ గ్రోత్ చాలా ఎక్కువగా ఉంది. అప్పట్లో రాడికల్ ఐడియాలజీస్ ఫాలో అయ్యేవాళ్ళు. ముఖ్యంగా మహిళల్ని టెక్స్టైల్ ఇండస్ట్రీస్లో వాటిల్లో ఎక్కువగా లేబర్గా ఎంప్లాయ్ చేసినప్పుడు మహిళల్లో కొంత అన్రెస్ట్ బయలుదేరింది. ఆ అన్రెస్ట్ దేనికి అనంటే ఈక్వల్ వేజ్ ఇవ్వటం లేదు, పురుషులతో సమానంగాను అదే వర్క్ చేసినా ఆ వర్క్కి తక్కువ వేతనం ఇస్తున్నారు అనేది ఒకటి. తర్వాత డెసిషన్ మేకింగ్లో వాళ్ళకి ఎక్కడ స్థానం లేదు అనే ఒక భావన. ఇంకొకటి ఏంటంటే వాళ్ళని ఎక్స్‌ప్లాయిట్ చేస్తున్నారు. తర్వాత షార్ట్ వర్కింగ్ అవర్స్ అయితే ఫ్యామిలీని కూడా చూసుకోవటానికి వీలవుతుంది. ఇలాంటివి ఉంటే బాగుండు అని చెప్పేసి 1911లో ఈ విమెన్ లేబర్ ఆర్గనైజేషన్స్ నుంచి ఒక ఫీలింగ్ బయలుదేరింది. అది తర్వాత ఏమైందంటే ఒకసారి దానికన్నా ముందులే 1908లో న్యూయార్క్లో ఒక 15,000 మంది విమెన్ ఏంటంటే మాకు ఓటింగ్ రైట్స్ లేవు, ఎడ్యుకేషన్లో ఈక్వల్ ఆపర్చునిటీ లేదు, తర్వాత డిస్క్రిమినేట్ చేస్తున్నారు అంటూ వాళ్ళు కూడా ఒక యాజిటేషన్ టేకప్ చేశారు. ఇట్లా అయిన తర్వాత 1911కి వచ్చేసరికి ఏమైందంటే రష్యన్ రివల్యూషను స్టార్ట్ అయింది. ఇది రష్యాలో ముందు మొదలైందనమాట. ఆ రష్యన్ రివల్యూషన్ స్టార్ట్ అయ్యి సోవియట్ యూనియన్ ఫామ్ అయిన తర్వాత అప్పుడు విమెన్ ఏంటంటే ఆ యాజిటేషన్లో మహిళలకి పీస్ అండ్ బ్రెడ్ కావాలి, అంటే ప్రశాంతత కావాలి, బ్రెడ్ కావాలి, ఈక్వాలిటీ కావాలి అనేటువంటి అంశం మీద వాళ్ళు బాగా ఫైట్ చేశారు. ఆ ఫైట్ చేసిన క్రమంలో అప్పట్లో ఏంటంటే ఏదో ఒక నేషనల్ లెవెల్లో అయినా ఒక విమెన్స్ డేని సెలబ్రేట్ చేసుకుంటే బాగుండని కొద్ది కాలం వాళ్ళు ఎవ్రీ మంత్ ఫిబ్రవరి లాస్ట్ సండే విమెన్స్ డేని జరుపుకునేవాళ్ళు.